ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఈ శిలువ శ్రమల ధ్యాన కాలంలో ఈ రీతిగా వాక్యం పంచుకుంటే దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ప్రతి ఉదయము దేవుని సన్నిధిలో గడుపుతూ వాక్య ధ్యానంతో మన దినము ప్రారంభించాలనేది మనకు దేవుడిచ్చిన భాగ్యము, ఒక మంచి అవకాశం. యేసయ్యతో ప్రారంభించిన ఏదైనా దీవెనకరం, ఆశీర్వాదకరం. ప్రభు సన్నిధిలో గడపడం, దేవుని సన్నిధితో, ప్రసన్నతతో మన అనుదిన జీవితంలో ముందుకు సాగుట గొప్ప భాగ్యం. దాని కొరకే గత కొన్ని సంవత్సరాలుగా నేను ఈ అనుదిన ధ్యానాల్ని చేస్తున్నాను. ఈ ధ్యానాల్లో ఆసక్తిగా వింటున్నవారు, పాల్పొందుతున్న వారందరికీ దేవుని దీవెనలు తోడుగా ఉండును గాక. ప్రార్థించుకుందాం. కృపగల ప్రభువా, దయగల తండ్రి, నేటి ఉదయకాలం వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము యేసు ప్రభుల వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో నుండి మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశం, 6వ ధన్యత. బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్, ఫర్ దే షల్ సీ గాడ్. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈ మాట మనం వినగానే 2-3 విషయాలు మన మనసులోకి వస్తాయి. నరులు దేవుణ్ణి ఎలా చూడగలుగుతారు? చిన్నప్పుడు దేవుణ్ణి చూడాలి అని ఎవరన్నా అడిగితే వారికి ఇచ్చేటువంటి ఒక సంజాషి, మీరు సూర్యుడిని చూడగలరా, గాలిని చూడగలరా, అవే చూడలేరు కదా, దేవుణ్ణి ఎలా చూస్తారు, ఇటువంటివి చెప్పేవారు. 2, ఎవరి హృదయం శుద్ధిగా ఉంటుంది? దేవుని వాక్యంలో ఇర్మియా గారు, అదే రీతిగా అనేకులు మాట్లాడినటువంటి విషయాలు మనం చూస్తాం. హృదయము ఘోరమైన వ్యాధి గలది, హృదయము భయంకరమైన స్థితిలో ఉన్నటువంటిది, అది ఏ రీతిగా సరిచేయబడుతుంది అనేటువంటి మాట. హృదయం అనగానే మానవ ఆలోచనలకు అది స్థానం, సీట్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్, సీట్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. నరుని యొక్క మేధస్సు, నరుని యొక్క ఆలోచన, నరుని యొక్క తలంపులకు కేంద్రమైనటువంటిది హృదయం. మరి హృదయం ఎట్లా శుద్ధిగా ఉంటుంది? ఇది ఎట్లా దేవుణ్ణి చూడగలుగుతుంది? ఈ ప్రశ్నలు మన హృదయంలోకి వస్తాయి. యేసు ప్రభుల వారు మరి అసాధ్యమైన దాన్ని మన ముందు చెప్తా ఉన్నారా? ఆచరణ యోగ్యం కాని దాని గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నారా? లేదు. ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి మాట నిజమైనటువంటిది, అది చేయదగినది, అది ఆచరించదగినటువంటిది. హృదయ శుద్ధి అనగానే మొదటిది అన్డివైడెడ్ కమిట్మెంట్, ప్యూరిటీ, శుద్ధి. హృదయంలో ప్రభు, లోకము 2 నిండుకొని ఉంటే అది శుద్ధమైనది కాదు. హృదయంలో ప్రాముఖ్యమైన స్థానం, హృదయంలో ఉండవలసిన స్థానం ప్రభుదై ఉండాలి. మనకి చాలా మార్లు విన్నటువంటిది, పడవ నీటిలో ప్రయాణం చేస్తుంది, కానీ పడవలో నీరుంటే అది మునిగిపోతుంది. పడవలో నీరు ఉండకూడదు, పడవ నీటి మీద ఉండాలి. మనం లోకంలో జీవించాలి, కానీ లోకం మన లోపలికి రాకూడదు. ఈరోజు విచారకరమైన పరిస్థితి, లోకమంతా క్రైస్తవుని జీవితంలో ఉంది. లోకంలో ఉన్న దుర్మార్గాలు, లోకంలో ఉన్న పాపం, లోకంలో ఉన్న భయంకరమైనవన్నీ క్రైస్తవ విశ్వాసుల హృదయాల్లోకి వచ్చేసినాయి. కనుక విశ్వాసికి అవిశ్వాసికి తేడా తెలియట్లేదు. సంఘం వెలుపల ఉన్నటువంటిది, సంఘంలో ఉన్న వాటికి తేడా తెలియట్లేదు. హృదయంలో క్రీస్తు మాత్రమే ఉండడం శుద్ధి. 2వది, హృదయ శుద్ధి అన్నప్పుడే మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, భౌతికమైనటువంటి చర్యలు బయట చేసేటువంటివి హృదయాన్ని శుద్ధి చేయవు. అది అంతరంగంలో నుండి రావాలి. తలంపు, ఆలోచన, క్రియలు దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి. 3వది, పరిసయ్యుల్లాగా
ఆలోచన చేస్తూ కపటమైన జీవితం ఉండకూడదు. ప్రభుల వారంటండి, ఇదిగో మీరు గిన్నె వెలుపట శుభ్రం చేస్తారు కానీ లోపటంతా అజీర్ణంతో పరిశుభ్రంగా ఉంది. లోపట ఒకలాగా, బయట ఒకలాగా, ఆదివారం ఒకలాగా, రోజు ఒక్కొక్కలాగా ఉండేది కపటమైన జీవితం. అది ప్రభుకి ఇష్టం లేదు. హృదయ శుద్ధి అన్ని చోట్ల, అన్ని సందర్భాల్లో ఒకేలాగా ఉండేటువంటి క్రైస్తవ జీవితం. మూడవది, ప్రభువును చూసేటువంటి మనసు, ప్రభు కార్యముల పట్ల ఆశ కలిగిన మనసు, ప్రభువును కోరుకునేటువంటి హృదయం, దేవుని ఆశతో వెతికేటువంటి హృదయం. ఆ హృదయాన్ని ప్రభు ఇష్టపడతారు. అటువంటి హృదయ స్థితి గల వారు ప్రభువును చూడగలుగుతారు. వారి కన్నులు ఎప్పుడు ప్రభువును చూడడానికి గురిపెట్టుకొని ఉన్నాయి, కనిపెట్టుకొని ఉన్నాయి. సిమియోను తన జీవితమంతా ఆశతో ఎదురు చూసినాడు. నేను ప్రభువు రక్షణ చూచే వరకు మరణించను. ఆశతో జీవించిన వ్యక్తి. కనుక యేసు ప్రభుల వారిని దర్శనం పొందుకున్న తర్వాత ఆయన, ఇక నేను వెళ్తున్నాను నాదా, ఇక నేను ఇశ్రాయేలుకు కలుగబో రక్షణను కనులారా చూచి తిని, కనుక నాకు సెలవిమ్ము అని పలికినటువంటి దైవజనులు సిమియోను గారు. ప్రియమైన వారలారా, ఈరోజు ప్రభుల వారు కోరుకుంటున్నటువంటి శుద్ధి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన క్రియల్లో, మన విశ్వాస జీవితంలో కలిగి క్రీస్తు కొరకు ఒక నమ్మకమైన విశ్వాస సమాజంగా ఎదిగే కృప దేవుడు దయచేయను గాక. ప్రార్థించుకుందాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి వారిని దీవించి ఆశీర్వాదములతో, మేళ్లతో మీరు తృప్తిపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.